ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు సంబంధించినటువంటి మన నాయకులు మనం కూడా ఆశిస్తా ఉన్నాం. ప్రకృతి మనకు సహకరించినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం నీళ్లు పెడతాం. జెట్ స్టోరేజ్ ఈ లోపలే మనం జగన్ నుంచి సుమారు 52 కోట్ల రూపాయలు 15,000 ఎకరాలకు సాగునీరు చేయాలన్నా చేయలేనటువంటి విషయ పరిస్థితి. కాబట్టి ప్రధానంగా ఈ పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. నెల్లూరు నియోజకవర్గ ఆకాంక్షమైనటువంటి ఆ వెలగడపాయ వెలుపెట్టినే మంజూరు చేయించాలని, అలాగే గ్రావిటీ ద్వారా పంపిణీ లేకుండా కింది వైపున కాలువల ద్వారా గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే డిప్యూటీ చైర్మన్ వెంకయ్య గారికి, వేదిక అలంకరించిన గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, జిల్లాలో నలుమూలల చేసిన వారందరూ కూడా, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ప్లేనరీలు పూర్తి చేసుకుని జిల్లా ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో అన్ని చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చర్చించుకొని ఒక టీమ్ రిజర్వేషన్ ద్వారా దీన్ని మెయిన్ ప్లేస్ తీసుకుని జిల్లాలో కూడా అభివృద్ధి విషయాలన్నీ కూడా చర్చించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మనం చూస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి అత్యంత జరిగింది, పెద్ద వ్యతిరేకం. ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎక్కడ కూడా జరగడం కారణం తప్ప అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నారని ఆలోచించి ఆదర్శంగా తీసుకుని పోయే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. రాజకీయంగా చూస్తే ఈరోజు 50% మహిళలకి వారు రిజర్వేషన్ కల్పించడం, ఇటు మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇవన్నీ కూడా సామాజిక న్యాయంతో ఒక స్పీకర్ దగ్గర నుంచి ఐఎస్ పోస్ట్ ప్రతినిధి కూడా వారి సామాజిక న్యాయానికి ఈరోజు ఎక్కువ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అందువల్ల మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని మైనార్టీలు కానీ గిరిజనులు కానీ ఉన్న ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటించిన రిజర్వేషన్ కి వారు చేయలేకపోతా ఉన్నారు. అది కూడా ఒక చర్చ ఢిల్లీలో కూడా జరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఈ సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల మీ అందరూ కూడా ఒకటే కోరుతున్నాను. ఈరోజు అమ్మఒడని, జగనన్న దీవెనని, విద్యా దీవెన అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు ఈరోజు తెచ్చి అనేక చిన్న చిన్న కుటుంబాలు ఆ కుటుంబాలందరికీ చేయించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారు హృదయాల్లో నిలిచిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల మీ అందరూ కూడా ఒకటే కోరుతున్నాను. రాబోయే ఎన్నికల్లో ఈ 3 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. రేపు రాబోయే రోజుల్లో మన ప్రకాశం జిల్లా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలు గెలిపించాలి. బాల్యం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా కష్టపడి పనిచేసి 8 స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో అందరూ కూడా సమస్యగా పనిచేసి పార్టీని పటిష్టం చేసి అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు నాయకులందరూ కూడా అభినందనలు తెలియపెడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ వాసన్ గారికి, జిల్లా చైర్మన్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు, అలాగే మేయర్ గారికి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పత్రికా మిత్రులందరూ కూడా నా ప్రభుత్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది, రాబోయే రోజులు ఎలా వెళ్ళాలనే దాని గురించి కూడా పెద్దలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మన దృష్టికి తీసుకొచ్చారు. నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 2 విషయాలు మన దృష్టికి తీసుకొద్దామని ఆలోచిస్తా ఉన్నాను. మనం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన బయటకు వచ్చిన రోజు 40 మంది మంత్రులు మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు గెలిపించిన వాడు ఉంటే ఎవరు కూడా బయటికి రావడానికి ధైర్యం చేయలేని పరిస్థితుల్లో వాసన్న ఆ రోజు మంత్రి పదవి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడింది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సందర్భంగా చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత 2014 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ రాష్ట్రంలో మన అధికారం రాలేకపోయినా కానీ మళ్ళీ ఆ 4 సంవత్సరాలే కాకుండా తర్వాత ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని ప్రకాశం జిల్లాలో ముందు నడిపించారు వాసన్న. మనం ఆ రోజున పరిస్థితుల్లో 6 ఎమ్మెల్యేలు గెలిచిన 12 ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలు పార్టీ మారి పక్కకెళ్ళి కార్యకర్తల నాయకులందరినీ కూడా విస్మరించినా కానీ ఆ రోజు కూడా ప్రకాశం జిల్లా బాధ్యతల్ని మళ్ళీ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా ఎగరేయడానికి ఆ రోజు కూడా వాసన మళ్ళీ జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకొని మళ్ళీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకాశం జిల్లా మోగించడానికి కూడా పూర్తిగా భుజాల మీద, స్కంధాల మీద 2014-19 దాకా కూడా అన్నీ నడిపించాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి చేపట్టి 3 సంవత్సరాలు అన్ని పోటీల్లో దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకొని రాష్ట్ర స్థాయి నాయకుల్లో మనం 3-4 ఒకరిగా పేరు తెచ్చుకోవడం కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ రాబోయే 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు పార్టీ బాధ్యతలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు 3 జిల్లాల బాధ్యతలను కూడా మళ్ళీ మన వాసన్న మళ్ళీ ఆయన భుజస్కంధాల మీద తీసుకొని ఈ రోజు పార్టీ 3 జిల్లాల బరువు బాధ్యతలను ఆయన మోస్తా ఉన్నాడు. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఏ ఒక్కరికి నష్టం జరగకుండా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అందరిని కాపాడుకుంటూ మేమందరం కూడా అన్నతో పాటు కూడా ప్రయాణం చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, మాకందరికి అప్పటి వచ్చినా సరే అన్ననాడనే ధైర్యంతో మేము ఈ 10-12 సంవత్సరాలు కూడా ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏ అవకాశం వచ్చినా సరే అన్న నన్ను ఈరోజు ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకి స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యేదానికి అన్న సహకరించి నన్ను ఈరోజు నియమించారంటే ఏ కార్యకర్త, సాధారణ కార్యకర్తలు మొదట కూడా మాతో పాటే ఒక 2013-14 పార్టీలోకి వచ్చి కార్యకర్త మొదలైన కానీ జిల్లా పార్టీ స్థాయికి వచ్చాడు అంటే వాసన్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి అందరికీ కూడా న్యాయం చేస్తాడు. ఎవరికైనా కొంతమందికి ఇప్పుడు అవకాశం వచ్చినా, కొంతమందికి రేపు వచ్చే రాబోయే రోజుల్లో అవకాశం వస్తుంది, రాబోయే 5 సంవత్సరాల మిగతా అవకాశం వస్తుంది. కార్యకర్తలు అందరం ఐకమత్యంతో ఉండి నాయకులందరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ సర్దుబాటు చేసుకొని వాసన నాయకత్వంలో ప్రకాశం జిల్లాలోని 8 సీట్లే కాకుండా నెల్లూరు, బాపట్లలో ఉండే మొత్తం 22 సీట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాసన నాయకత్వంలో కానుక ఇచ్చి మళ్ళీ 2024 ఏర్పాటు ప్రభుత్వంలో ప్రధాన భూమిని పోషించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వివరిస్తాం. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు అన్న గుర్రా మధుసూదన్ యాదవ్ గారికి, అలాగే మనందరూ అభిమానించే నాయకులు మన జిల్లా బడు 12వ వర్గాల ఆశాజ్యోతి మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే మంత్రివర్యులు ఆదిమూడి సురేష్ అన్న గారికి, ఎంపీ బాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ గారికి, అలాగే శాసనసభ్యులు అన్న రాంబాబు గారికి, మరి నాగార్జున రెడ్డి గారికి, సుధాకర్ బాబు గారికి, అలాగే మత్స్యకి వేణుగోపాల్ గారికి, ఇంకా మన మేయర్ సుజాత గారికి, ఎమ్మెల్సీ మాధవ్ గారికి, వేదిక ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ కి, డైరెక్టర్స్ కి, పార్టీలో వివిధ పదవులు ఉన్నటువంటి పెద్దలకి,
మన జిల్లా నలుమూల నుంచినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి, జగనన్న అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 3 సంవత్సరాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల అభివృద్ధి ధ్యేయంగా ఈ 3 సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలతో మన జగనన్న దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గాంధీ తాత కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్క అర్హులకి కులాలు మతాలు పార్టీలు చూడకుండా ఈ 3 సంవత్సరాలు మరి బెనిఫిషియర్స్ అమౌంట్స్ అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా అమౌంట్ చేర్చి వాళ్ళ యొక్క జీవితాల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇందాక మన ఎమ్మెల్యేలు కొంతమంది రోడ్ల గురించి వాటి గురించి మాట్లాడారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం కూడా ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారికి అన్ని చేయాలనేదే కాంక్ష. మరి కానీ మనందరం ఒక 2 సంవత్సరాలు యావత్ ప్రపంచమే అతలాకుతలమైంది. ఆర్థికంగా మనందరం దెబ్బతిన్నాం. మన రాష్ట్రం ఇవన్నీ కూడా మనం కొన్ని ఆర్థికంగా ఈ ఇబ్బందులు వచ్చే కొన్ని అభివృద్ధి పనులు చేయకపోయిండొచ్చు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకవైపు సంక్షేమం చేస్తూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి అన్నని పలకరించి ఈ 3 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మన పార్టీ నాయకుల పైన ఉంచడం. ఈ గడప గడప కార్యక్రమానికి ఎమ్మెల్యే ద్వారా మరి పార్టీ నాయకులందరూ కూడా వెళ్తున్నారు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా అక్కడికక్కడికి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి పార్టీ నాయకులు అన్న చెల్లి అక్కంతా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కాలువలు డ్రైనేజీలు అన్ని కూడా చేయడానికి మన ముఖ్యమంత్రి గారు సంసిద్ధంగా ఉన్నారనేది మీరందరూ కూడా ఈ గడప గడపకు వెళ్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారు. మరి అలాగే మన జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి పనుల్లో చురుగ్గా ఉన్నటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నకి మంత్రి పదవి లేకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువ బాధ్యతలు అన్నపైన ఉన్నాయి. మరి ఆయన ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ఒక వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి అన్న ఏమి చేయడానికి మన జిల్లాలో అందరికీ అన్ని రైట్స్ అన్ని అధికారాలు అందుకున్నాయి. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో మన జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఆయన చిరునవ్వే మన జిల్లాకు అభివృద్ధికి నాందిగా మనందరం కూడా అన్ని అడుగు జాడల్లో అన్ని కూడా నడవాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒకటి ఆలోచించాలి, మనకి 75 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి కానీ ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా మన పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి నాయకులే లేరు. కానీ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అందించాడంటే అది ఒక చరిత్రగా మనందరం చూడాలి. ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క కులం ఈరోజు ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అదే మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నది. మరి ఇంకా ముఖ్యంగా మహిళల్ని కూడా ఈరోజు ఒక మహిళా పక్షపాతిగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఆర్థిక రంగాల్లో ఆర్థిక స్వావలంబన దిశగా ఈరోజు మహిళల్ని నడిపిస్తూ వాళ్ళని ఆర్థికాభివృద్ధి దిశగా కూడా నడిపిస్తూ ఈరోజు డ్వాక్రా గ్రూపులైతేనేమి ఆశలైతేనేమి ఎందుకంటే డ్వాక్రా గ్రూప్ మహిళలు అనేవి ఈరోజు అడిగంటిపోయినాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా మోసం చేశాడు డ్వాక్రా మహిళలకి. ఏది కూడా చేయలేని పరిస్థితి. దాదాపు 25,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు చంద్రబాబు నాయుడు. వాటన్నిటి కూడా మన ముఖ్యమంత్రి గారు మరి ఈ 2 సంవత్సరాలు వాటన్నిటి కూడా తీర్చి నంబర్ 1 స్థానానికి డ్వాక్రా గ్రూపుల్ని మరో పైకి తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అమ్మఒడి చేయూత ఆసరా మరి 30 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు ఇల్లు మరి అలాగే మహిళలు ఈరోజు నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ ఉద్యోగాల్లో కూడా 55% మహిళలకు రిజర్వేషన్
పిచ్చి వంటలు ఎక్కేసుకొని ఈ ఏపీఎన్ టీవీ5 మరి ఈనాడు ఈ ఛానల్స్ కూడా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడికి వంత పాడుతూ పనిచేస్తున్న ఛానల్స్ వాటిని కూడా పోయే కార్యక్రమంలో తిప్పికొడుతూ ప్రజలకు తెలియజేసి వాళ్ళని కూడా జగన్ చేస్తున్న మంచిది సంక్షేమాన్ని అభివృద్ధిని తెలియజేసే పనిలో మాత్రం ముందుకెళ్ళాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
ప్రతిరోజు ఈ రోజు చేసిన భోజనం రేపు ఉండదు, రేపు ఉంది ఎల్లుండి ఉండదు. అట్లా వారం రోజులు మార్చి కోటలో పెట్టుకున్న మంచి ఆరోగ్యంగా పిల్లలు ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో పిల్లల్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక ప్రవేశపెట్టిన ప్రాణదాత ఈ రోజు రాసే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనం ఇంగ్లీష్ మీడియం పెట్టారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అన్నాడు ఇంగ్లీష్ మీడియం పెట్టే వాడు శుద్ధ మొదలు అవుతారు, ఇంగ్లీష్ మీడియం పెట్టి అని చెప్పి అన్నాడు. మరి వాళ్ళ పడుకునే ఎక్కడో దేశంలో ఇంగ్లీష్ మీడియంలో తెలుసుకున్నాడే, వాళ్ళ పడుకునే పప్పు శుద్ధం చేశారు. ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్ని కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక టీచర్లు కావాలని మంచి ఆలోచనతో పిల్లల్ని ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్నారు. ఈ రోజు పిల్లలు అంటున్నారు నాకు ఒక అన్నగా ఉన్నాడు, నాకు ఒక మామగా ఉన్నాడు అని పిల్లలు ఎంతో హ్యాపీగా సంతోషంగా మేము చదువుకుంటున్నామని చెప్పేవాళ్ళు. ఒక రైతు భరోసా ఉంది, రైతు భరోసా మన రైతులకి 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కరెంట్ ఇస్తున్నాడు. ప్రతి రైతుకి సంవత్సరానికి 13,500 డబ్బులు పడటం జరుగుతుంది. 5 సంవత్సరాలకి 67,500 తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం చాలా మంచి పని చేశారు. అదేవిధంగా మన గ్రామ సచివాలయాలు ఉంది, సచివాలయాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు. ఒక వాన వచ్చినా, వరద వచ్చినా, కరువు వచ్చినా, కరోనా వచ్చినా కానీ ఒక ధైర్యంగా నిలబడేది మన ముఖ్యమంత్రి గారు. తర్వాత వాలంటీర్లు ఎందుకంటే ప్రతి సచివాలయంలో ఉంటారు. ప్రతి సచివాలయానికి 50 ఇళ్ళు ఉంటాయి ఒక్కొక్కరికి వాలంటీర్లు. ఆ వాలంటీర్లు అమ్మ ఏదైనా కానీ వాలంటీర్ ప్రతి ఇంటికి మంచి పథకాలు తీసుకెళ్ళి ఏదైనా పెన్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒంటి తెల్లారిందంటే ఉదయాన్నే 6 గంటలకు చేసిపోయి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇదివరకు టీడీపీ వాళ్ళు పెన్షన్ లేని పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమి ఇచ్చేదేమని పెన్షన్లు మరి దారుణంగా చేసేది. అందుకని ఏది ఏదైనా కానీ ఇంకొక అడుగు ముందుకెళ్తే రైతు భరోసా కేంద్రం ఉంది. రైతు భరోసా కేంద్రం రైతులందరూ హ్యాపీగా ప్రతి పేదలకు అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత. అదేవిధంగా ఇంకో కొద్దిగా ముందు నడిచేస్తే హాస్పిటల్ ఉంది, ప్రతి వాటి క్లినిక్ ఉంది, ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా చాలా ఎక్కువైంది మనం మాట్లాడాలి కాబట్టి 4 ఏళ్ళ కార్యక్రమంలో మన సురేష్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను ఒకటే అడిగాను. ఆ రోజు సురేష్ గారు ఒక కోరిక ప్రధాన కోరిక ఉంది, ఆ కోరిక మీరు చేయాలని చెప్పి నేను సురేష్ గారిని అడిగాను. అడిగితే ఆ రోజు అన్నాడు తప్పనిసరిగా నేను చేస్తానమ్మా అన్నాడు. తప్పనిసరిగా శాంక్షన్ చేసి చూపించాడు. మనకు ఆడపిల్లల హై స్కూల్ ఇక్కడి గాంధీనగర్ నుంచి హై స్కూల్ వరకు చదువుకోవడానికి పోవాలి. అప్పుడు చాలా ఆడపిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు. చిన్న పిల్లలు హై స్కూల్ దాకా పోవాలంటే కిలోమీటర్ దూరం ఉంది. అంత బాధల్లో మనకు మన మినిస్టర్ గారు వాసన్న గారు మంచి ఆలోచనతో అది శాంక్షన్ చేశారు ఆడపిల్లల హాస్టల్. చాలా సంతోషం మన మినిస్టర్ గారికి. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో ఏమైనా కానీ నాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. మహిళలకు 50% రిజర్వేషన్, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి ప్రతి వాళ్ళకి మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చినందుకు మనం ఎక్కడ ఇళ్లలో ఉంటాము. ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు కూడా బాగా చేయాలి, ఆడవాళ్ళని బయట తీసుకొచ్చి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు 50% రిజర్వేషన్ ఇచ్చారు.
మహిళా మనకు చూడాలమ్మా, మహిళా మనకు చూడాలి. మీరు వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నారు? ఇప్పుడు మీరు కార్యకర్తల్ని ఫస్ట్ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నుంచి కార్యకర్తలుగా మనకు పనిచేసే కార్యకర్తలు వాళ్ళే కార్యకర్తలుగా ఉంటారు. ఒక పోలీస్ స్టేషన్ పోవాలన్నా కూడా ఒక బ్యానర్ కట్టాలన్నా కార్యకర్తలు కట్టాలి, ఒక ప్రెస్ వేయాలన్నా కార్యకర్తలు కట్టాలి, ఒక ఎలక్షన్ వస్తే బూతుల్లో ఉండేది కార్యకర్తలే, ఒక తమ్ముడు తినేది కూడా కార్యకర్తలే. అందుకని చెప్పి తప్పనిసరిగా ఏంటంటే కార్యకర్తల్ని మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు మనం పద్దెనిమిది కార్యకర్తలుగా చేసినప్పుడు మన కార్యకర్తల్ని వదలకూడదు. మన కార్యకర్తలు ఉంటేనే ఉన్నాం, లేకపోతే మేము ఇక్కడ లేవని సమాజంలో తెలియజేసుకుంటూ కార్యకర్తలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. నాకు ఈ అవకాశం ఈ వేదిక మీద ఉన్న అధ్యక్షుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మా మహిళలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సదస్సు ఇవాళ సభాధ్యక్షుడు గుర్రం వసుంధరావు గారికి, ప్రధాన అతిథులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారికి, పూజాపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఇక వేదిక రానికి ఉన్న ప్రధాన కార్యకర్తలు అంటే ప్రధానమైన పదవులు సంపాదించిన వారికి పూర్తిగా ఈ రోజు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ కౌన్సిలర్లు 8 నియోజకవర్గాల నుంచి ఇక్కడికి చేస్తున్న పంచాయతీ సర్పంచులకు, పంచాయతీ మెంబర్లకు, ఈ రోజు అనుబంధ సంస్థల సభ్యులకు, పోతే ఆఖరి చివరిమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమస్కారాలు తెలుస్తున్నాను. నేను ఇప్పటికే అలసిపోయి ఉన్నారు అందరూ, మేము అరవలేదు కానీ సమయం అనేది ఈ రోజు మన సుధాకర్ బాబు గారు మైక్ తగ్గించుకునే ముందే నేను ముగిస్తాను. 2 విషయాలు కూడా తెలుసుకోవాలని మీకు తెలుపుకుంటూ, ఈ రోజు ప్లీనరీ సమావేశం అంటే ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాలు జరుపుకున్న తర్వాత జిల్లా స్థాయి సమావేశం అనేది మన గుర్రం వసుంధరావు గారు చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరిచారంటే ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వారికి అభినందనలు. చాలా ఉత్సాహంగా ఇక్కడికి 8 నియోజకవర్గాల నుంచి వచ్చారు. సంతనోతుపాటు నియోజకవర్గం అంటే మా సొంత నియోజకవర్గమే. చాలా సంవత్సరాలు అక్కడ మేము కూడా ఇక్కడ ఎంపీ కూడా పనిచేయడం అనేది చూసాం. మా అన్నగారు కేసీఎస్ మామూలు సుబ్రహ్మణ్య గారు మొదటిసారి పార్లమెంట్ సభ్యులుగా ఆ తర్వాత మేమంతా రావడం జరిగింది. ఈ రోజు సమస్య అనేది ఏంటంటే ప్రత్యేకత అనేది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్లీనరీ సమావేశాలు కూడా నిర్వహించమని, పార్టీ జిల్లాలో కూడా నిర్వహించమని వారి సెలవిచ్చిన మీదట ఆ తర్వాత గుంటూరులో 8, 9 తారీఖులో జరిగే సమావేశాల్లో వారి ఇంకో విషయాలు కూడా చెప్తారనేది ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఈ రోజు మనం గర్వపడాల్సింది ఏమిటంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అందరూ సజావుగా కూడా సాగిస్తూ పోతున్నారు. ప్రత్యేకంగా నేను ఈ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా కూడా వారికి హామీస్తే గెలిచిన వారిని ఎందుకంటే గర్వపడే విషయం ఇది. పూర్తిగా ఎంపీగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీల్లో ఒక ఎంపీగా వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారంటేనే ఎంతో గర్వపడుతుంటాం. ప్రత్యేకంగా మీకు చెప్పాను ఏంటంటే పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటది. ఆ పార్లమెంట్ ప్రత్యేకంగా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారు. సెంట్రల్ హాల్ ఉంటుంది. ఆ సెంట్రల్ హాల్ లో చూస్తే 29 రాష్ట్రాల నుంచి 7 యూనియన్ టెరిటరీ నుంచి కూడా ఎంపీలందరూ కూడా అక్కడ పోగొడతారు. దాదాపు 800 మంది ఉంటారు. అన్ని ప్రాంతాల నుంచి వారు కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చున్న దగ్గరకు వచ్చి, అయ్యా మీ ముఖ్యమంత్రులు చాలా చిన్న వయసు, 50 సంవత్సరాలు లేదు, ఆయన భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఇటువంటి పథకాలు కూడా భారతదేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుపుతున్నారు. ఈ రోజు ఇక్కడ చూసుకున్న సమయం తక్కువగా ఉంది, నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. అయినా వేరే సమావేశాలు జరుగుతున్న సమయంలో శాసనసభ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు కూడా చూసాం. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కార్యకర్తలు నాయకులందరూ కూడా వారి విషయాలు కూడా చెప్పండి. అందరిలో ఒకటే ఉన్నది, ఈసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి కూడా గెలిపిస్తాము. 30 సంవత్సరాలుగా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఉంది. ఆయన కొరత ఏంటంటే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే దగ్గర మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయని సూచిస్తున్నారు. దయచేసి నేను కూడా మసూదరావు గారికి, మాల్య శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టే ప్రతి నియోజకవర్గంలో కూడా అందరితో ఎమ్మెల్యేలు కూడా కూర్చోబెట్టండి, సమావేశాలు ఏర్పరిచింది. ఆ అసంతృప్తి అనేది కూడా మన నాయకుల్లో కార్యకర్తల్లో ఉండకూడదు. ఎందుకంటే నేను ముందు ప్రభుత్వాలు చూసినవాడిని, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశంలో కూడా తెలుగుదేశం సమయంలో చూస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే బాగుంట కుటుంబం ఇప్పటికీ 11 సార్లు ఇక్కడ పోటీ చేయడం కూడా జరిగింది. 8 పర్యాలు పార్లమెంట్కి, 2 పర్యాలు ఎమ్మెల్యేకి, ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్సీలో కూడా సుదీర్ఘమైన అనుభవం ఉంది నాకు కూడా. మా అన్నగారు కృష్ణేశ్వర బాబు సుబ్రహ్మరెడ్డి గారు ప్రారంభించారు ఈ రాజకీయ జీవితంలో. 32 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కూడా సేవ చేసుకొని వస్తున్నాం. ఎప్పుడు ఏంటంటే ఎన్నికలు వచ్చే ముందే 3 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకా 2 సంవత్సరాలు కూడా లేవు, ఇంకా దగ్గరకు వస్తున్నాయి. ఉన్నప్పుడు కూడా ఎక్కడన్నా నియోజకవర్గాల్లో అరమారికలు ఉంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడే కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇంకా ఏంటంటే అది జటిలమైపోతుంది. ఇదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవన్నీ సవరించుకోలేదు. అందువల్ల ఏంటంటే నేను ఎమ్మెల్యేనే పెడతాను, నేను మీరు కార్యకర్తలందరూ కూడా ఆ ఎమ్మెల్యే పనిచేయండి అన్నారు. ఆ కార్యకర్తలు ఏమనుకున్నారు, మా ఒక్క నియోజకవర్గంలో 175లో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవపోయినా పర్వాలేదు, అక్కడ చూస్తే గెలుస్తారనుకున్నారు. ఆయన పోయాడు, అందరూ పోయాడు. ఆ పని అనేది జరగకూడదనేది నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా సవరించాల్సిన విషయాలనేది వాల్మీకి శ్రీనివాస్ రెడ్డి గారు, బుర్రా మసూదరావు గారు కూర్చొని అందరినీ కూడా పిలిపించి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఎంపీఆర్ ఎవరైనా ఆ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన వాళ్ళే అభ్యర్థులుగా ఉండేది. అందువల్ల వారు నిర్ణయించిన వ్యక్తిని గెలిపించమని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటే, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు కూడా ప్రజాహిత కార్యక్రమాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా చేస్తున్నారు. సంక్షేమము, అభివృద్ధి పథకాలు లేదు, 2 కళ్ళ ముందు కూడా కదులుతూ ఉన్నాయి. ప్రజాహిత కార్యక్రమాల్లో డెవలప్మెంట్, అభివృద్ధి అనేది కొంతవరకు గుర్తుపడుతూ రావచ్చు. ఇప్పుడే చెప్పారు మొత్తం కూడా పెండింగ్ బిల్స్ అనేది. ఈ పెండింగ్ బిల్స్ అనేది దానికి నేను కూడా ఏకీభవిస్తూ ఖచ్చితంగా గౌరవ మాల్య శ్రీనివాస్ రెడ్డి గారు, మసూదరావు గారు, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఆ ప్లీనరీ సమావేశాలప్పుడు వారికి గుర్తు చేసి, కార్యకర్తలు, మనవాళ్ళు, నాయకులు ఇబ్బందులు ఇటువంటి ఉన్నాయని కూడా ఖచ్చితంగా బాగుంటే కుటుంబ తరఫున నేను కూడా ప్రముఖ బాధ్యత పోషిస్తానని తెలుసుకున్నాను. ఆడమరికలు లేకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా ఏమిటంటే మన జిల్లా ప్లీనరీ సమావేశం కాబట్టి నా అనుభవాలు ఇవన్నీ కూడా చెప్పడం కూడా వచ్చింది. ఈ అనుభవాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సంక్షేమ పథకాలు అందరికీ కూడా చెందుతున్నాయనేది కూడా మనం ఆలోచించాల్సిందే. ముఖ్యమంత్రి గారు అయితే మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఈ వాలంటీర్ ద్వారానో లేకపోతే సచివాలయంలోనే చేస్తున్నారు అనేది ఒక బాధ మన ఎమ్మెల్యేలు కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఒక రీతిలో జరగాలంటే రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మంచి మనిషి మంచి నిర్ణయం తీసుకొని నాయకులు, కార్యకర్తలకి ఒక మంచి గుర్తింపు కూడా ఇచ్చేటట్టుగా కూడా చేస్తారనేది మీ దగ్గర కూడా జరుగుతుంది. ఎవరైనా
వెళ్ళాల్సి వస్తుంటే కార్యకర్తలే వెనుకొస్తాం. మా అన్నగారికి ఇన్స్టేషన్ బాబు సుబ్రహ్మరెడ్డి గారు మాకు తెలిపిందే. ఆయన చెప్పింది ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా మన కుటుంబ సభ్యులే. ఎవరు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎప్పుడు చెప్తాం. అదేవిధంగా పరపంగాలు మేము కూడా ఆ విధంగా కొనసాగిస్తూ 32 ఏళ్ళు సుదీర్ఘమైన రాజకీయంలోనే బాగుంటూ కుటుంబం ఏంటంటే మీ అందరి ఆశీస్సులోనే, మీ ఆశీస్సులు అనేది ఉంటే ఖచ్చితంగా మరొకసారి ఎన్నిసార్లైనా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని చేసుకుంటూ మన 8 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకుంటూ అదేవిధంగా మా ముఖ్య కుటుంబాన్ని కూడా ఎంపీగా గెలిపించమని మనందరూ కోరుకుంటూ తీసుకుంటున్నారు. ఇంకా 2 విషయాలు ఏంటంటే పూర్తిగా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ రోజు ప్రతిపాదన చేసే దానికోసం గౌరవ శ్రీనివాస రెడ్డి గారు, బుర్రా మత్స్యరావు గారు, మంత్రి గారు ఉన్నారు కాబట్టి వెలుగొండ ప్రాజెక్ట్ ఆవశ్యకత అనేది పశ్చిమ ప్రాంతంలో చాలా అవసరం ఉంది. అది ఒక వరప్రసాదాన్ని దాంతో పాటు అర్థమైన రోజుల్లో కూడా ఈ కంటలేరు ఈ పైన కూడా ఈ 2 కాలువలు కూడా పూర్తిగా కూడా నిర్మాణం చేసేదానికి ప్రకటనలు కూడా మీరు ఆలోచనలు తీసుకురావాలి. అదేవిధంగా రైల్వే పథకాల విషయంగా నడికొండ కాళహస్తి రైలు మార్గం అనేది అది పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన విషయం. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది దాని భాగం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులనే సమకూర్చవలసి ఉన్నాయి కాబట్టి ఇవి అన్ని కూడా చాలా ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. ఒంగోలు వాటి మన వాసు గారు చెప్తారు మీకు. ఇంకా చాలా సంతోషమైన వాతావరణంలో ఎక్కువ సమయం తీసుకున్నందుకు ఒక్కసారి మంత్రులు రాజీవ్ గారి, సుధాకర్ బాబు గారిని కూడా కోరుకుంటూ నాకు నేనే కొట్టుకుంటూ ఇవన్నీ కూడా ఈ సమావేశాన్ని ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ పదవులున్నా లేకపోయినా ప్రజానేత గుర్తింపే నాకు పెద్ద పదవి అని చెప్పి భావించి రీజనల్ కోఆర్డినేటర్గా 3 జిల్లాలు బాపట్ల, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతను భుజస్కంధాల మీద తెచ్చుకొని ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా ప్రత్యేక ఆహ్వానితంగా వచ్చేసినటువంటి అన్న గౌరవనీయులు శ్రీ పాల్నేని శ్రీనివాసరెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి వస్తూ ఉన్నారు మరి వారు వీరు నాగార్జున గారికి, మాగుంట పరిహారం గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అమ్మ గోచపల్లి వెంకయ్య గారికి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇంకా బాధ్యతలు చెప్పట్లేదు. ఈరోజే మరి మనకు తెలిసినటువంటి ఒక గొప్ప మరి సమాచారం శాసనమండలి సభ్యురాలు సోదరి శ్రీమతి పోతుల సునీత గారికి, ప్రత్యేక మరి పరిశీలకులుగా వచ్చేసినటువంటి శాసనమండలి సభ్యులు శ్రీ కుమారి మాధవరావు గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ సిద్ధా రాఘవరావు గారికి, ఇద్దరు శాసనసభ్యులు అన్న రాంబాబు గారికి, మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున గారికి, మరి ఈ యొక్క ప్లీనరీ సమావేశాన్ని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సమయాన్ని పూర్తిగా నియంత్రిస్తూ మైకులు మళ్ళా ఆ యొక్క సౌండ్ కొట్టించుకోకుండా నేను కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి భావిస్తూ మరి చక్కగా నడిపిస్తున్నటువంటి సత్తరపులపాడు శాసనసభ్యులు సోదరులు సుధాకర్ బాబు గారికి, దర్శి శాసనసభ్యులు మధ్యశేఖర్ వేణుగోపాల్ గారికి, కొండెపి కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ సోదరులు వైకుంఠి అశోక్ బాబు గారికి, ఒంగోలు కార్పొరేషన్ మేయర్ సోదరి శ్రీమతి వెంకట సుజాత గారికి, మాజీ శాసనసభ్యులకు, కార్పొరేట్ చైర్పర్సన్లకు, మున్సిపల్ చైర్పర్సన్లకు, డిస్ట్రిక్ట్ మరి అనుబంధ విభాగాల అధ్యక్షులకు, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకులకు, ప్రజాప్రతినిధులకు, మరి ముఖ్యంగా ఇంకా చాలా ఉన్న లిస్టు అందరు చదివారు కాబట్టి సమయ భావం వలన నాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీళ్ళని మరి ఇతరుల యొక్క వాళ్ళ యొక్క అధికార హోదాలు చదువుతూ ముఖ్యంగా మీ అందరి గురించి మరి జిల్లా నలుమూల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి సొంత ఖర్చులతో బండ్లు పెట్టుకొని మరి వారితో పాటు కార్యకర్తలు కూడా తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మరి ప్రజాప్రతినిధులకు, అక్కచెల్లెములకు, పార్టీ మరి ఈరోజు మేమంతా వేదిక మీద ఉన్నామంటే మీ అందరి రెక్కల కష్టంగా మాకు తెలుసని చెప్పి గుర్తిస్తూ మీ అందరికీ చేతులు జోడించి సవినయంగా
మరి తెలుసు వచ్చి సహకార్యంలో తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంటాము. మూడే మూడు మాటలు మాట్లాడతాం. ఎందుకంటే మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. ఇంటి విషయాలు మళ్ళీ అందరం ప్రత్యేకంగా ఒక్కొక్కటి విధంగా చెప్పాల్సిన పని. సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసు. ప్రధానంగా పార్టీ యొక్క సిద్ధాంతం, ఎందుకంటే ప్లీనరీ సమావేశం కాబట్టి పార్టీ యొక్క సిద్ధాంతం, పార్టీ ఏ విధంగా ఈరోజు 3 సంవత్సరాల అధికారం మరి ప్రభుత్వంగా నడిపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అభివృద్ధి సంక్షేమం అని చెప్పి 2 చక్రాలని రథాన్ని ముందుకు పరుగులు పెట్టిస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావిస్తూ చక్కటి సుపరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనందరూ చూసాం, విన్నాం, అన్నాం, అనుభవించాం. కాబట్టి ఆ విషయాలన్నీ మనం క్షుణ్ణంగా ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప మళ్ళా మనం దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అంటే అవసరం లేదు. ముఖ్యంగా కార్యకర్తల గురించి ప్లీనరీ సమావేశం అంటే కార్యకర్తలకు ఒక సంబరం లాంటిది. నియోజకవర్గ స్థాయిలో మనం నిర్వహించుకున్నాం. అక్కడ నుంచి మళ్ళా జిల్లా స్థాయికి వచ్చాం. జిల్లా స్థాయి నుంచి రేపు 8-9 తారీఖుల్లో రాష్ట్ర స్థాయికి వెళ్తాం. ఇన్ని దఫాలుగా మనం ఎందుకు ప్లీనరీ సమావేశాలు పెట్టుకుంటున్నాం అంటే ఇది అందరం కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి పండుగ. కాబట్టి ఎవరైనా కూడా, ఏ కార్యకర్తైనా కూడా, ఎక్కడైనా ఏ విషయమైనా కూడా అసంతృప్తి చెంది ఉంటే ప్లీనరీ సమావేశంతో అదంతా తుడిచిపెట్టుకోవచ్చు. ప్లీనరీ సమావేశానికి పిలుపు అంటారు. ప్లీనరీ సమావేశానికి పిలిచారా లేదా అనేది ఒక ప్రామాణిక. ప్లీనరీ సమావేశాల్లో పిలిచిన పిల్లకపోయినా కార్యకర్తలు. ఎందుకంటే ఈ పార్టీకి కార్యకర్తలే బలం. పేద బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు, మరి అట్లాగే పేద అగ్రవర్ణాలు, ఉన్నత వర్గాలు అందరూ కలిసి వారి కార్యకష్టం వల్లే ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. ఏదో ఆషామాషిగా రాలేదు, ఏదో గాలిలోకి వచ్చాం కాదు. కానీ గాలి జోరుగా వీసింది. అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. అది మర్చిపోవడం చాలా కష్టపడ్డాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మనకు తెలుసు. కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అజమాయిషి చేశారో కూడా మనకు తెలుసు. దాంతో పోటీ పడితే ఈరోజు నిజంగా మన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడు చేసినటువంటి జులుం, అప్పుడు చేసినటువంటి రాజ్యాంగేతర మరి పరిపాలన కంపేర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనుల కోసం తీసుకురాడుతున్నారు. నీరు చెట్టు, నీరు ప్రగతి, జన్మభూమి కమిటీలు అంటూ విచ్చలవిడిగా వీటికి పాల్పడినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కానీ ఈరోజు మన కార్యకర్తలు దేని గురించి అడుగుతా ఉన్నామా? ఈరోజు ఎంపీ గారు కానివ్వండి, మరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మరి అందరూ ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడాలంటే వాళ్ళకి ఏదో పదవులు రాలేదని మాట్లాడలేదు, వాళ్ళకు నామినేటెడ్ పదవులు అన్యాయం జరిగిందని మాట్లాడడం లేదు, రాష్ట్ర కమిటీల్లో వాళ్ళకు మరి ప్రాతినిధ్యం లేదని మాట్లాడలేదు. ఒకటే మాట్లాడతాం, అన్ని చోట్ల సామాజిక న్యాయం పాటించినటువంటి పార్టీ మంది, అన్ని చోట్ల అన్ని వర్గాల వారికి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిన పార్టీ మంది, సగానికి సగం మహిళలకు కూడా పదవులు ఇచ్చినటువంటి పార్టీ మంది. ఇక్కడ అంతా ఆర్థిక వనరులు కార్యకర్తలు. మరి ఈరోజు రేపు పార్టీని నడిపించాలంటే, పార్టీని ముందుకు తీసుకోవాలంటే, పార్టీకి జెండా కట్టాలంటే, ప్లీనరీ సమావేశానికి 2 ఫ్లెక్సీలు వేయాలంటే, ప్లీనరీ సమావేశానికి జనాలు తీసుకురావాలంటే ఊరిలో నాయకత్వం చేసే కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని ఒకే ఒక అంశం తప్ప ఎక్కడ కూడా అసంతృప్తి లేదనేది ఈరోజు ఇంతమంది మాట్లాడిన మాటల్లో చాలా తేడాగా ఉంటుంది. ఈరోజు మనం బిల్డింగ్లు కట్టాం, సచివాలయాలు కట్టాం, రోడ్లు వేసాం, మరి అన్ని పనులు చేసాం. మనం నాయకులుగా మన బాధ్యత కాబట్టి ఎవరు కట్టాలనుకున్నా కానీ ఎవరు రావట్లేదని చెప్పి అధికారులు మన దగ్గరికి వస్తారు. మనం వస్తే మనం కార్యకర్తలు చెప్తాం, అయ్యా కట్టాయ బిల్డింగ్, ఆ బిల్డింగ్, ఈ బిల్డింగ్ అంటే సారీ బిల్డింగ్లు ఏం పేగదు, నష్టం వస్తుంది. అయినా కూడా మరి ఊళ్ళో నాయకత్వం చేయాలి.
ఊర్లో ప్రజలకు మరి ముందుండి నడిపించాల్సిన బాధ్యత కాబట్టి నేను అర్థం లేక స్థలం లేదు, అవును స్థలం లేదంటే సర్లే సార్ నేను ఎక్కడో చోట కొని నేను ఇస్తానులే, లేకపోతే నా భూమిలో నా స్థలం ఇస్తానులే అనే మనస్తత్వం కలిగినటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారంటే అది గర్వంగా భావిస్తా ఉన్నా. వారికి ఈరోజు మరి కొంచెం ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం. దీనికి ప్రధానమైన కారణం డబ్బులు లేక కాదు. డబ్బులు ఎందుకు మన దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కితే డబ్బులు పడ్డ పరిస్థితి మనం చూసాం. అందరూ అంటారు ఆ డబ్బులు కొంచెం మాకు ఇవ్వచ్చు కదా, ఆ అమ్మఒడి కార్యక్రమంలో 6,000 కోట్లు ఉన్నాయి కదా, కొంచెం తగ్గించి మాకు ఇవ్వచ్చు కదా అంటే ఒకటే నేను నమ్మకం. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నారంటే దాని యొక్క ఫలాలు రేపు మనం జరగబోయే ఎన్నికల్లో మనం చూస్తాం. ఏ ఊరికైనా ఏదో గడప గడప పోయినా మనం అందరం ఎవరినైనా అడగండి, ఎమ్మెల్యేని అడగండి, గడప గడప పోయినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు పేపర్ తీసుకుపోయి అడిగినప్పుడు డబ్బులు పడ్డాయని అడిగినప్పుడు ఫస్ట్ పలికే మాట ఏంది? అమ్మఒడి పడింది, అమ్మఒడి పడింది, రైతు భరోసా పడింది అని చెప్తున్నా. ఆ యొక్క వాళ్ళ యొక్క మనసుగా ఆ యొక్క స్థాయి ఒకసారి గమనించుకో. కాబట్టి ఈ యొక్క నగదు బదిలీ ఏదైతే ఉందో 1,35,000 కోట్ల రూపాయలు, ఇంకా ఈ సంవత్సరానికి అది 1,50,000 అవుతుంది. వచ్చే సంవత్సరానికి 1,75,000. ఎన్నికల దగ్గరికి వచ్చే లోపల 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్ల నగదు బదిలీ బహుశా చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. దానికి దమ్ము ధైర్యం కావాలి. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అప్పులు చేస్తున్నారు. మీరు అప్పులు చేసి డబ్బులు తగిలేస్తున్నారు. మీరు అప్పులు చేసి డబ్బులు తగిలేస్తున్నారు. దేనికి తగిలేస్తున్నాం అంటే సంక్షేమ కార్యక్రమం. అంటే వాళ్ళు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏరా. కాబట్టి ఈ పాయింట్ని మనం ఖచ్చితంగా ప్రజల దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తే అమ్మఒడి బంద్, తెలుగుదేశం పార్టీ వస్తే రైతు భరోసా బంద్, తెలుగుదేశం పార్టీ వస్తే ఈ యొక్క విద్యార్థి ఏమైనా వసతి దీవెన ఈ యొక్క కాకుండా అన్ని బంద్. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ అంశాలను మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటే నేను చెప్పేది, ఈ పార్టీకి శాశ్వతమైన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు అధ్యక్షులు, రెండు పార్టీ కార్యకర్తలు. మేము వస్తాం పోతాం. ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఈరోజు చెప్పారు టికెట్ ఇస్తే మేము నిలబడతాం, టికెట్ ఇవ్వకపోతే మనం మేము కూడా కార్యకర్తలా మీ అమ్మ నిలబడి తిరగాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మాకన్నా మీరే ఉన్నత స్థానంలో ఉన్నారు అనే సంగతి మీరు ఎప్పటికీ కూడా విస్మరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఎందుకంటే పార్టీ క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీ మనుగడ. ఎందుకంటే మనం 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పార్టీ, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, 10 సంవత్సరాలు రెండూ చూసాం. మనం నీ కొట్టాల్సింది, లేకపోతే మనకు మరి మన దగ్గర నుంచి అధికారం లాక్కోవాలని ఊరుతున్నటువంటి పార్టీ 40 సంవత్సరాల పార్టీ. మాకు మంచి క్యాడర్ ఉంది పార్టీ, మా కార్యకర్తలు బాగున్నారని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి పార్టీ రోజు మనం చేసిన కార్యక్రమాలు, మన నాయకులు చేసినటువంటి పనులకు ఎల్లముఖం వేసి మహానాడు వేల మనుషులు తోలిండొచ్చు, 1,50,000 మంది తోలిండొచ్చు. అందులో కార్యకర్తలను దిశానిర్దేశం చేసే అంశంలో పూర్తిగా విఫలమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమంలో మరి యొక్క పథకాల్లో ఏమాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మహిళలతోటి జుగుప్సాకరమైనటువంటి పనులు చేయడం తప్ప తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు సాధించిందేమీ లేదని కనుక కూడా స్పష్టంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో బహుశా 2024 ఎన్నికల ముందు మరి మనం నిర్వహించుకున్నటువంటి అతిపెద్ద పండుగ అనుకుంటాను. కాబట్టి దిశానిర్దేశం చేసుకుందాం. పార్టీ బలంగా ఉంటేనే మనందరం బాగుంటాం. కార్యకర్తలు బాగా చూసుకుంటేనే రేపు మేము మళ్ళా మాకు టికెట్ ఇచ్చి మళ్ళా మేము ఎమ్మెల్యేలు కావాలనుకున్నా అదంతా మీ చేతుల్లో ఉంటుంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా, మేము ఎన్ని చేస్తున్నా కూడా, గ్రామ వాలంటీర్లు ఉన్నా కూడా, సచివాలయ వ్యవస్థ ఉన్నా కూడా, గ్రామ వాలంటీర్లు ఉన్నారు కదా మేము ఎందుకు అని చెప్పి కొన్ని చోట్ల కార్యకర్తలు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో నేను ఒకటే వారు చెప్తా ఉన్నాను. ఏ వాలంటీర్ వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా కూడా కార్యకర్తకు సరి సమానం కాబోరు, వారే ఉన్నతమైన స్థాయిలో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు గడప గడప కార్యక్రమం కూడా కార్యకర్తల్ని
మరి వాలంటీర్ని అనుసంధానం చేసే కార్యక్రమం తప్ప వేరేది కాదు. సంక్షేమ కార్యక్రమాలు అనుభవించిన వాళ్ళు ఎప్పుడు కూడా మరి చేసిన మేలు మరవరు అనే ఒక సిద్ధాంతం మరి ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే అన్ని మతాల వారికి న్యాయం చేశారు. దళితులకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి. ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యేగా ఎర్రగొండపాలెం అంటే జనాలు కూడా మమ్మల్ని ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేము. ఈరోజు ఎర్రగొండపాలెం మాకు గుర్తింపు వచ్చిందంటే మాకు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చినారు కాబట్టి మాకు గుర్తింపు వచ్చింది. ఆ మంత్రి పదవి కూడా ఎందుకు వచ్చిందంటే దళితులకు అధికారం, రాజ్యాధికారం అడుగులు వేయాలని చెప్పి మరి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సీనియర్లు వాల్మీకి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అక్కడ పిల్లలు రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకొకరు సీనియర్ నాయకులు 2 అడుగులు వెనక్కు వేసి నిజమే ఈ యొక్క పార్టీకి మరి బీసీలు వెన్నెముకలు కాబట్టి విడుదల రచనమ్మ ఎక్కడ తెలుగులూరుపేట నుంచి మరి ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు ఉన్నారంటే అక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు కూడా వాళ్ళందరూ 2 అడుగులు వెనక్కి వేశారు కాబట్టి ఈరోజు మాకు అధికారం దక్కింది. కాబట్టి అది కూడా మనం గౌరవంగా భావిస్తూ మరి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చక్కటి నిర్ణయాలు, చక్కటి ప్రభుత్వం మరి ఈ మంచి పునాది వేశాము, గట్టి పునాది పడింది. కాబట్టి దీనికి మంచి భవిష్యత్తు ఉన్న పార్టీ. మరి ఎవరైనా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అటు ఇటుగా ఊరిసినట్టే వారు నిజంగా వారు మరి ఆత్మహత్య సాదృశ్యం తప్ప వేరేది కాదు. ఈ పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో 30 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరికీ మనవి చేసుకుంటూ కార్యకర్తలు సమయం పాటించండి. మీరే ఇంకా ప్రభుత్వం ఉంది, చాలా ఉంది. ఎవరికైనా పదవులు రావడంలో ఆలస్యం అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయం జరుగుతుంది. మరి పార్టీలో ఆలస్యమే కానీ అన్యాయం మాత్రం ఉండదు. అందరికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రానులకు మళ్ళా వచ్చే కాలం ఉంది. కాబట్టి మనందరం కాచిపెట్టుకుని ఉందాం. ఎవరైతే ఓపిక ఉంటారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. దానికి ఉదాహరణ ఈరోజు మేమందరం వేదిక ఉన్నటువంటి నాయకులం. అమ్మ కూడా రోజుల జీవితం పోరాటం చేసింది కాబట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈరోజు మరి మొత్తం మహిళా విభాగాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగాన్ని ముందుండి నడిపించే గొప్ప అవకాశాన్ని ఈరోజు ఒక బీసీ మహిళగా మనకు మన ప్రాంతాల్లో ఇవ్వడం అనేది మనకందరికీ గర్వకారణం వచ్చి కూడా అందరికీ మనవి చేసుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. మరి ఈరోజు అందరికన్నా తక్కువ మాట్లాడే వ్యక్తి ఈరోజు వాల్మీకి శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఈరోజు అనేక బాధ్యత కొంచెం ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే కాబట్టి అన్న ఒకటే తీర్మానాల విషయంలో రెండే తీర్మానాలు మా పశ్చిమ ప్రాంతం అన్ని ప్రకాశం జిల్లా కానివ్వండి, అట్లాగే కడప కానివ్వండి, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలకు అది వరదాయని, జలతరంగిణి మనకు ముఖ్యంగా మనకు జీవనాడి అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేయాల్సినటువంటి అంశం ఉంది. మరి ఈరోజు అన్నాను మరి రిజిల్ కోఆర్డినేటర్గా మనందరికీ పెద్ద దిక్కుగా తలలో నాలుగులాగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరికి పోతాం కాబట్టి ఆయన సారథ్యంలో కలిసి మరి ఈరోజు మనం ఖచ్చితంగా ఈ ప్రకాశం జిల్లా సాక్షిగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో మాకు రావాల్సినటువంటి 1400 కోట్ల రూపాయలు నిధులు కావాలి. అంతేకాకుండా 11,000 ఎకరాల ఆయకట్టు ఈ యొక్క భూములు గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి భూములు పుల్లెచెరువు మండలంలో ఉన్నాయి. దానికి సంబంధించి ఈ యొక్క కండ్లేరు కాలువను 83 కోట్ల రూపాయలతోటి పరిపాలన అనుమతి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సాక్షిగా ఇవ్వడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా చేర్చమని, ఇంకా ఇతర తీర్మానాలు ఏమైనా ఉంటే మరి అన్నగారి మరి నోటీస్లో ఉన్నాయి కాబట్టి వారు చెప్తారు. మా ప్రాంతం నుంచి ఈ 2 ప్రధాన డిమాండ్లను మీరు పరిగణలోకి తీసుకొని చేర్పించి మరి ఈ తీర్మానాన్ని మరి ప్రవేశపెట్టాలని కూడా మా పశ్చిమ ప్రాంత ప్రజలందరి తరఫున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మీకు అందరికీ నాది కూడా ఒక తీర్మానం వల్ల మీ అందరూ కూడా వినాలి. ఈ తీర్మానం మీరు విని శ్రద్ధ చేయాలని కోరుకుంటున్నాను. మన పార్టీ కొట్టి 13 ఏళ్ళు అయింది. అలా కూర్చోండి, 13 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు మనం పోరాటం చేసాం.
3 ఏళ్ల కాలంలో ఎన్నో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు, దేశంలో చిరస్థాయిగా ఉండిపోయే సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు, అమలు చేశారు, అభివృద్ధి చేశారు. జరగబోయే 2 సంవత్సరాలు ఇంకా మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. మీరందరూ గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అందరికీ మేలు జరుగుతుంది. వేదిక మీద వేదిక ముందర చాలా మంది సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. బహుశా దేశంలోనే ఈ మాదిరిగా మొన్న ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. సునాయాసంగా ప్రజలందరూ మెజార్టీ అభ్యర్థుల్ని ఇనామినేట్ చేశారు. నిజమే కదన్నా, చాలా మంది ఎంపీలు ఇనామినేట్ చేయారు. డిప్యూటీసీ లేరు మాకు అనిపిస్తుంది మన జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లేరు. ఈజీగా పదంలోకి చాలా మంది ఇక్కడ వచ్చారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన, ప్రజారంజక పాలన, మంచి పరిపాలన, ధర్మ పాలన. ఈ విధంగా మనం పదవుల్లోకి వచ్చాం. మనమందరి బాధ్యత ఏంటన్నా, రేపు ఎలక్షన్లో మనమందరం కష్టపడి పనిచేయాలి. ఎన్నో కష్టాలు పడి మన పార్టీలను అధికారంలో తీసుకొచ్చాం. మన కష్టమే రేపు గెలుపు కావాలి. ముఖ్యంగా ఇందాక సురేష్ అని చెప్పారు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడ్డ వాళ్ళ కోసం మాకందరూ కూడా బాధ్యత చెప్పారు. మాకు కూడా రాజ్యాంగంలో భాగస్వామ్యం చేయాలని ఒకసారి ఆలోచన చేయకుండా ప్రకాశం జిల్లాలో వాసన్ ఉన్నారు, సురేష్ ఉన్నారు, నాకు కూడా బాధ్యత లేదు. వెనకబడ్డ వాళ్ళకు కూడా బాధ్యతలు ఇచ్చి వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని మాకు పరిచయం ఉన్నా. మన ప్రకాశం జిల్లా ఉన్న అందరూ కూడా ఎస్సీలు, బీసీలు కూడా అందరూ కూడా బాధ్యతగా తీసుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో వాసన అభ్యర్థుల మన ఎంపీ గారు మాకుండా శివరెడ్డి గారు చేసిన మన పెద్దమ్మ పిలిచిపోయిన అభ్యర్థి గారు అందరి ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఎంపీ గారిని ఇది నా తీర్మానం అన్న ఒక కార్యకర్తలాగా వాసన దగ్గరికి వచ్చాను. మీ అందరిలాగా నేను అక్కడ కూర్చున్నా ఉంది. మన అందరూ మళ్ళీ కష్టపడి మన పార్టీని, మన జిల్లాని మంచి మెజార్టీగా గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఈ సమావేశాన్ని సభాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు అనిగిరి సభ్యులు సోదరులు శ్రీ బల్లమాల నరసింహరావు గారికి, శ్రీ మావుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీ చైర్మన్ గారు శ్రీ పూజపల్లి వెంకయ్య గారికి, ఎమ్మెల్సీ గారు కోతులు సునీత గారికి, మాధవ్ ఎమ్మెల్సీ గారు మాధవ్ గారికి, శాసనసభ్యులు శాసనసభ్యులు సుధాకర్ బాబు గారికి, నాగార్జున మార్కాపురం శాసనసభ్యులు నాగార్జున రెడ్డి గారికి, ఇద్దరు శాసనసభ్యులు అన్న రాంబాబు గారికి, మాజీ మంత్రివర్యులు రాఘరావు గారికి, దశ శాసనసభ్యులు వేణుగోపాల్ గారికి, మేయర్ గారు ఒంగోలు మేయర్ గారు గంగాడు సుజాత గారికి, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు మన సత్యనారాయణ గారికి, మధ్యలో
సోదరుడు ఆప్తుడు బూచేపల్లి శ్రీనివాసరావు గారికి, మార్కాపురం మాజీ శాసనసభ్యులు జేకే వెంకటరెడ్డి గారికి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముఖప్రసాద్ గారికి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రంగారావు గారికి, బీసీసీఎల్ అధ్యక్షుడు శంకర్ గారికి, వైస్ చైర్మన్ గారు ఏపూరి బుజ్జి గారికి, అలాగే మార్కాపురం మున్సిపల్ చైర్మన్ కృష్ణ గారికి, ఇంకా చాలా మంది కార్పొరేషన్ చైర్మన్ సుభాషిణి గారికి, మరి ఇంకా ఆదరి గారికి, మరి హనుమారెడ్డి గారికి, మరి రవి గారికి, పిచ్చిరెడ్డి గారికి, అశోక్ బాబు గారికి, వేమాసింగ్ గారికి, బసిరెడ్డి గారికి, నరేంద్ర రెడ్డి గారికి, ఇంకా కూడా అశోక్ బాబు గారికి, మన వెంకయ్య గారికి, గారికి, మరి వేదిక పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, సోదరులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశంలో ముందుగా కార్యకర్తల మనోభావాల విషయంలో ముందుగా చెప్పదలుచుకున్నా, 10వ తేదీ లోపల ఖచ్చితంగా కార్యకర్తలు ఏదైతే వర్కులు చేశారో ఆ బిల్స్ అన్ని దాదాపుగా కొత్తయ్యని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విషయం ఇప్పుడే వసుంధర గారు చెప్పారు. మరి వసుంధర గారు అయితే ఫుల్ టచ్ లో ఉన్నాడంట. మరి ఖచ్చితంగా కూడా ఆల్రెడీ మన సీఎం గారు చెప్పారు, ఖచ్చితంగా కూడా ఆ బిల్స్ పట్టడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటాం. కానీ ఇంకో విషయం ఉంటుంది, గ్రామాలకు సంబంధించి మనం రోడ్లు వేయండి చేస్తున్నాం తప్ప అన్ని గ్రామాల్లో జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ మనం పూర్తిగా కాన్స్టిట్యూన్సీలో పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు లేవు అనేది ఖచ్చితంగా కూడా తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంతకాడికి రోడ్లు వేసి చూస్తున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విలేజ్ డెవలప్మెంట్ కోసం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం పూర్తి చేయలేకపోయాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మా కాన్స్టిట్యూన్సీ నేను రివ్యూ చేశాను. మరి కార్యకర్తలు ఏమన్నా మళ్ళీ డబ్బులు వస్తాయో రావో అది చేసేదానికి భయపడే పరిస్థితులు ఉంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా నేనే కాన్స్టిట్యూన్సీలో కాంట్రాక్టర్ పెట్టి అవన్నీ మొత్తం పూర్తి చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది. దయచేసి మిగతా 80 శాసన సభ్యులు కూడా అందరూ కూడా ఈ యొక్క సచివాలయాలు ఇవన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బిల్డింగ్స్ గ్రామాల్లో మన భాగాన్ని ఆ బిల్డింగ్స్ కలపడాలి. ఇవన్నీ పూర్తి చేయకపోతే మటుకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఎవరు నాకు నేను నుంచి పూర్తి చేసిన టికెట్ కూడా మీరు పూర్తి చేసిన టికెట్ కూడా తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటాము. ప్రతి వేది మీదుగా వస్తాం. కార్యకర్తలు లేదే కార్యకర్తలు మనుగడ లేదని ప్రతి మీటింగ్లో చెప్తానే ఉన్నాం. మనం ఎంతవరకు కార్యకర్తలకి చేసామో మనం అంతరాత్మను మనం తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, మన కార్యకర్తలు అనేది మనం అంతరాత్మ ఆలోచిస్తుంటేనే కార్యకర్తలు న్యాయం జరుగుతుంది. మరి ప్రతి మీటింగ్లో ఆశగా తప్ప మా ఎమ్మెల్యే చెప్పేశాడు కార్యకర్తలు బాగా చూసుకుంటాడని చెప్పి 2 నెలలు అట్లా ఆలోచించుకొని సంతోషంగా వెళ్ళిపోతారు కార్యకర్తలు. కానీ మళ్ళీ మామూలు అవుతా ఉంది. అంటే అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఎవరి వల్ల కాదు. కానీ మ్యాక్సిమం కార్యకర్తల్ని మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ 2 సంవత్సరాలైనా వాళ్ళ కోసం పనిచేద్దామని చెప్పి నేను సభాముఖంగా రేపు బూతుల దగ్గర ఉండేది కార్యకర్తలు. మనకు వాళ్ళు లేకపోతే మన ఓటర్ తప్పదని తెలిసి కూడా మనం కొన్ని అజాగ్రత్తలు తీసుకుంటాం. కార్యకర్తలు ఆర్థికంగా కానీ వనరులు కానీ ఏ రకంగా మనం ఏం చేస్తామనేది మనం చేసి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద
అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు లేని విధంగా ఏదో రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు, లేని విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ సమన్వయంతో మనం చూసాం చాలా రోజులు. మరి నా విషయంలో 3-4 నాకు సంబంధం లేని విషయాలు కూడా మాట్లాడారు. అయినా కూడా నాకు ఆ రోజు తిట్టేశారు, బూతులు తిట్టాను. తర్వాత రాత్రి నేను అనుకున్నాను, నేనే నా బూతులు తిట్టిందని. నాకే అర్థం కాల ఎందుకు తిట్టాను. చాలా మంది అయితే నాకు ఫ్రెండ్స్ హైదరాబాద్ వాళ్ళందరూ అంటే అసలు నువ్వేనా తిట్టింది మార్ఫింగ్ చేశారని అంటారు. అంటే నా పనివాడు కూడా తిట్టని మనస్తత్వం నాది. అలాంటిది నా చేత తిట్టించారంటే వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారాలు తట్టుకోలే కదా తిట్టాను తప్ప ఎవరిని కించపరిచేదాన్ని తిట్టలేని కూడా తెలియజేసుకుంటాను. మరి ఒక విషయంలో మన జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశాడు, వాళ్ళ మీద కేసు పెట్టారు మీడియా మీద. మీరు మంచి వాళ్ళండి, మా వాళ్ళు తప్పు చేశారు, మీరు కేసు విత్డ్రా చేసుకుంటే బాగుంటున్నారు. సో వాళ్ళు విజ్ఞప్తి చేశారు కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నాను. నేను ప్రతిపక్షాలనే మరి వాళ్ళని తప్పు పట్టే పరిస్థితి ఉన్నా కూడా సమయం పాటించే మనస్తత్వాలు కూడా తెలియజేసుకుంటాం. ఇలాంటిది మనమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబం, మన ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళా గెలిపించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా పార్టీ ఉంటేనే బలం ఉంటుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా తెలుసుకుంటాము. ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని ఒకరి మీద కుట్రలు చేసుకుంటే అది మంచి పద్ధతి కాదు, పార్టీకి మంచిది కాదు, దేనికి మంచిది కాదు. ప్రజలు ఇబ్బంది పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అందరం ఐక్యమత్యంగా ఉన్నాం. పార్టీ కోసం పదవులు అనేది నేను అన్నారు, మంత్రి పదవి పోయిన తర్వాత వాసు కొద్దిగా కోపం ఉన్నాడు. నేను అంటున్నా, మంత్రి పదవి ఆ రోజు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత 4 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో వదిలిపెట్టి వచ్చినవాడు నేను. మంత్రి పదవి కాబట్టి చెప్తున్నా, అందరం కూడా మంత్రి పదవి ఉన్నా లేకపోయినా మన జిల్లాలో నాకు 22 నియోజకవర్గాలు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరే క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకొని మీరే గెలిపించుకోవాలని చెప్తుంది. ఖచ్చితంగా అందరు కార్యకర్తలు మనోభావాలు బట్టే జరుగుతాయి. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాకు ఎవరి మీద కోపంగా కూడా నాకు పార్టీ చూస్తాను తప్ప వేరేది చూడను. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎవరిని ఎదిరించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను కూడా ఇష్టపడుతున్నాను. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకులు రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అప్పులు చేశారు, ఈ రాష్ట్రంలో అప్పుల్లో వచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మనందరికి చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అప్పులు 19%. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసిన అప్పులు 15%. అంటే మనకంటే 4% అప్పులు చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. మరి 19% అప్పులు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమన్నా సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఎవరికైనా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేశారా అని అడుగుతా ఉన్నాం. మరి ఆ డబ్బులన్నీ ఏమైనా కేవలం నాడు నేడు అటువంటి కార్యక్రమాలు పెట్టి తెలుగుదేశం నాయకులు జేబులు నింపుతున్నారు తప్ప ప్రజానికానికి, పేద ప్రజలకి, దళితులకి ఎవరు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన పాపం పోలే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,45,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకి సంక్షేమ పథకాల రూపాయల ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన జేబులు నింపుకోవాలా, ప్రజలకు ఇచ్చాడు తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగల. ఈరోజు ఇందాక మన ఎమ్మెల్యే గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఎమ్మెల్యేలకి రావట్లేదని పట్టుకుంటున్నాడు. కాబట్టి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే జిల్లాలకు పంపిస్తే అధికారుల్లో ఎంత తేడా వస్తే మళ్ళా సరిగ్గా అది ప్రజలకు అందమని చెప్పి డైరెక్ట్ గా ఆన్లైన్లోనే బట్టన్లకి ఈరోజు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు పోతున్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం
జగన్మోహన్ రెడ్డి గారు పేరు వస్తే మనకి పేరు వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనమందరూ కూడా ప్రయాణించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా జిల్లాకు సంబంధించి ఈరోజు జరుగుతూ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఈ పని చేశాం అని ఒక్కటి చెప్పమండి. అదే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం చేశాం, మల్లవరం డ్యామ్ కట్టాం, వెలుగొండ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం, ఉల్చి చెక్ డ్యామ్ కట్టాం, ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ చేశాం. ఒక నిర్దిష్టమైన పని తెలుగుదేశం పార్టీ ఈ ప్రకాశం జిల్లాకి ఏం చేసిందని అడుగుతా ఉన్నా. ఒక్క కార్యక్రమం చెప్పండి. వాళ్ళు రోడ్డు మీద రోడ్డు వేసి దోచుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైన పని ప్రజలకు ఉపయోగపడి చేయలేదని కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువు కోసం నాటు నేడు కార్యక్రమం పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ పిల్లలకి ఓట్లుండవే, ఆ పిల్లలు ఓట్లుండవు, కానీ పిల్లలు పైకి చదువుకోవాలి, పైకి రావాలి అని మంచి మనసుతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నాటి కార్యక్రమం పెట్టి మరి పిల్లలను చదివించే కార్యక్రమం చేశారు. అలాగే ఆయన చూసినటువంటి ఆరోగ్య విషయంలో కూడా ఎంతో ముందు తీసుకుపోతా ఉన్నాడు. అన్ని హాస్పిటల్స్, ఎన్ని విలేజ్ క్లినిక్స్ ఇవన్నీ కట్టిస్తున్నటువంటి చరిత్రలో లిఖించదగినది కానీ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తామంటే రకరకాల మీడియా ఛానల్లో రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. పచ్చ మీడియా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. పేపర్ చూస్తే చాలు అసలు ఏం అర్థం కాదు, ఇది నిజమేనా అని నమ్మించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఖచ్చితంగా గౌరవ చెప్తున్నాను, దీన్ని ఎదిరించే శక్తి మీ ఒక్కరికే ఉంది తప్ప మరి ఒకటి లేదని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు మన ప్రకాశం జిల్లా సంబంధించి మరి తీర్మానాలలో చేయమని చెప్పడం జరిగింది. ముందుగా వెలుగంజల ప్రాజెక్ట్ సంబంధించి 1400 కోట్ల రూపాయలు మరి ఆధార్ ప్యాకేజ్ కానీ దీనికి సంబంధించి వెలుగొండ ప్రాజెక్టుకి 14 కోట్లు ఈ సంవత్సరంలో అప్పుడే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 14 కోట్లు వెంటనే మరి విడుదల చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తీర్మానం చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ జిల్లాలు ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడ్డాయి. చాలా మంది మార్కాపురం జిల్లా కావాలనేది ఆశ ఎప్పటి నుంచో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్లమెంట్ నియోజకవర్గాలను మాత్రమే జిల్లా చేయడం జరిగింది. మేము అడిగాం, మార్కాపురం ఎమ్మెల్యే కానీ, గిద్దరు ఎమ్మెల్యే కానీ, కనిగిరి ఎమ్మెల్యే అందరూ కూడా అనటం జరిగింది. ఆయన ఒకటే అన్నాడు, 27 జిల్లా వస్తే అది మార్కాపురం జిల్లా అవుతుంది, అంటే ఆయన ఇప్పుడు తీసుకున్న స్టాండ్ ఏంటంటే కేవలం పార్లమెంటు ఏదైతే పార్లమెంట్ ఉందో దాన్నే జిల్లా చేశాం, నెక్స్ట్ మళ్ళీ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా మార్కాపురం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వక్రీకరిస్తారు. అవును, నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు మార్కాపురం జిల్లా చేయలేదు, అది చేయలేదు అన్నారు. మరి మీరు ఎందుకు మీ టైంలో ఒక జిల్లా కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలు చేశారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందున్నా కూడా 26 జిల్లాలు చేయడం జరిగింది. మరి మీరు ఒక జిల్లా కూడా చేయకుండా ఈరోజు ఆ జిల్లా చేయలేదు, ఈ జిల్లా చేయలేదని చెప్పి మరి ప్రశ్నించే పరిస్థితి నిజంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. మార్కాపురం జిల్లా త్వరగా తప్పకుండా వస్తుందని చెప్పి కూడా ఈ సభగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా కండలేరు కాలువ, మార్కాపురం ఎర్రగొండపాలెం సంబంధించి కండలేరు కాలువ తాగునీరు కాలువకు అనుసంధానంగా
పరిపాలన అనుమతులు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశంలో మరి ఒక తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో మరి సత్తనోత్రపాడు నియోజకవర్గం సంబంధించిన ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ మన ప్రకాశం జిల్లా సంబంధించి ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ యొక్క ప్లేనరీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో సోదరులు రాంబాబు గారు చెప్పినట్టు గిద్దలూరు నియోజకవర్గం సంబంధించి అద్దవీడు మండలానికి వెలుగుడి నుంచి త్రాగునీరు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రవేశపెట్టినప్పుడు అందరూ కావాలని తెలియపరుస్తున్నాం. అలాగే ఒంగోలు పట్టణానికి ఆల్రెడీ సీఎం గారు ప్రామిస్ చేశారు 350 కోట్లతోటి మంచినీటి మొత్తం డైలీ వాటర్ చేయడానికి స్కీము ఏర్పాటు చేయడం జరిగింది. అది త్వరలోనే విడుదల చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా మరి ప్రకాశం జిల్లాలో మరి ఏదైతే ముఖ్యమైన ఉన్నాయో అన్ని కూడా తీర్మానాలు చేయడం జరుగుతుంటే మన సుధాకర్ బాబు గారు చదువుతారు. అలాగే హోలీలో కూడా గతంలో వాగ్దానం చేసినటువంటి పెద్ద చెరువు కూడా మరి అది శాంక్షన్ కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటి మార్కాపురం శాసనసభ్యులు పదే తిరుగుతుండేవారు దానికోసం. మరి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి ఇచ్చినందుకు మరి ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా నలుగురు నుంచి వచ్చినటువంటి ప్రధాన కూడా ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాం. నాయకుడిగా ఉద్యోగించిన నవరత్నాల హామీలతో 100% వాగ్దానాలను అమలుపరిచిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ 2024 ఎన్నికలలో అఖండమైన మెజార్టీతో గెలవాలని కోరుతూ ఈ సభ తీర్మానం చేయబడింది. కోవిడ్ మహమ్మారిని ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాలను, కుటుంబాలను, వ్యక్తులను పట్టి పీడిస్తున్న రోజుల్లో దాని ఓ భరోసా కల్పించు. కోవిడ్ నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించిన పరిపాలనా దక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ తీర్మానం చేస్తుంది. అలాగే సామాజిక న్యాయం అనే పదం పుస్తకాలకు, ప్రసంగాలకు, పాఠాలకు పరిమితమైన ఈ రోజులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో పలుకు బలహీన మైనారిటీ వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని తన సుపరిపాలన ద్వారా అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ తీర్మానం చేస్తుంది. మీ అందరి యొక్క చప్పట్లతో పూర్తిగా బాపూజీ పూర్తిగా గ్రామ స్వరాజ్య స్థాపన కోసం సచివాలయం మరియు వాలంటరీ వ్యవస్థను రూపకల్పన చేసి జాతీయ స్థాయి రాజకీయ మేధావులతో ప్రశంసలు అందుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి యొక్క చప్పట్లతో ఆచరణలో మహిళా అధ్యక్షులైనందుకు జరిగింది. మరి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి మరి నేను ఎప్పటికీ జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుతూ ఆయన నాయకత్వంలో మన ప్రకాశం జిల్లా
జిల్లా స్థాయి ట్రైనింగ్ చేసిన 8 చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా జూలై 8వ తారీఖు 9వ తారీఖు రాష్ట్ర స్థాయిలో జరగబోయే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జగన్ అభిమానులు రాష్ట్ర అభిమానులు అందరూ విజయవంతం కార్యక్రమాన్ని విజయవంతం కోరుకుంటున్నాను.